హలో ఎవ్రీవాన్. దొండకాయ రోటి పచ్చడి ఎలాగో చూడండి. అసలు రోట్లో అంటేనే టేస్ట్ ఉంటుంది కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసే విధానం కాకుండా చాలా చాలా టేస్టీ. దీని ప్రాసెస్ వచ్చి పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెండింటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో 2-3 టమాటాలు కట్ చేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దొండకాయలను రోట్లో వేసి ఉప్పు వేసి దంచుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర వేసి నూరుకోవాలి. నూరుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాని జీలకర్రని అలాగే వెల్లుల్లి వేసి ఏమన్నా సాల్ట్ తక్కువైతే వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కాకుండా ఇలా నూరుకోవాలండి. నూరుకొని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు పోపుకు సంబంధించినవన్నీ వేసేసుకొని ఈ పచ్చడిలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ రోటి పచ్చడి రెడీ. నచ్చితే లైక్ షేర్